ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన భారతదేశం మహాపుణ్యభూమి అని ఎందుకు చెప్పుకుంటామంటే ఎందరో సత్పురుషులు అవధూతలు నడయాడిన నేల ఇది. జ్ఞాన సంపద ఉండే నేల ఇది. ఇటువంటి ఒక క్రమంలో అవతార పురుషులు, అవతారాలు, అలాగే పురాణాల గురించి తెలుసుకున్న తర్వాత మనకి 1854 సంవత్సరం దరిదాపుల్లో ఒక అవధూత ప్రత్యక్షమయ్యారు. ఆయనే షిరిడి సాయిబాబా. నిజానికి అప్పుడు దేవుడి కోసము, ఒక కొత్త దైవరూపం కోసము శోధించే సమయం కాదు. ఆయన దైవ స్వరూపులయ్యారు. నేను దేవుణ్ణని ఏనాడూ చెప్పుకోలేదు. ఆయన దైవ స్వరూపులు ఎందుకు అయ్యారు అంటే ఆయన చేసిన అనేక అద్భుతాలు కావచ్చు, ఆయన చెప్పిన సరళమైన మానవత్వపు విలువలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈరోజు షిరిడి సాయిని మనం ఒక సద్గురువుగా, ఒక అవధూతగా కొలుచుకుంటాం. ఈ మధ్య జరుగుతున్న వివాదాలు పక్కన పెట్టి ఇవాళ సాయి తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి తత్వంలో, సాయి భక్తిలో మునిగి తన జీవిత మార్గాన్నే మార్చుకుని, అలాగే షిరిడి సాయి బాబా వారి మీద ఎన్నో పరిశోధనలు చేసి వారి గురించి తెలుసుకున్న ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు నిజానికి ఒక ఆధ్యాత్మికవేత్త. ఎందుకంటే ఆయన జీవితం అమెరికాలో మొదలై అక్కడి నుంచి ఒక పూర్తి శాంతి, సంయమనం, అలాంటి ఒక ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ జర్నీలోకి ఆయన జీవితం మలుపు తిరిగింది. వారితో మాట్లాడడం ఇవాళ మన అదృష్టం. సాయిరామ్ అండి, నమస్కారం. సాయిరాముని ఎందుకంటారో నాకు ఒక డౌట్. ఎందుకంటే సాయిరాంలో సాయి ఉంది, రామ్ ఉంది. అంటే సాయిబాబా ఒక అద్దం లాంటి వారండి. పరమాత్మ స్వరూపకుడు అద్దంలా ఉంటుంది. బాబా దగ్గరికి ఎవరెవరు వస్తే అంటే వాళ్ళ భక్తి, గురువు యొక్క భక్తుడైతే గురువుగా దర్శనమిచ్చేవారు. రామభక్తుడు, మద్రాసి భజన సమాజం అని ఒకసారి బాబా దగ్గరకు వస్తారు. ఇక్కడ మద్రాసు నుంచి వెళ్ళారు సాయిబాబా దర్శనానికి. బాబా గొప్పతనం విని వెళ్ళి తెలిసినప్పుడు వాళ్ళు భజన చేస్తూ ఉండగా ఆ తల్లికి రాముడు అంటే మహాభక్తి. ఆ పాటల మైమరుపులు వాయిస్తున్నప్పుడు సాక్షాత్ రామచంద్రమూర్తి దర్శనం అయ్యారు సాయిబాబాలో. రామచంద్రమూర్తి దర్శనం చాలా కష్టం. మరి అట్లా రాముడైనప్పుడు సాయిబాబాని సాయి రాముడు అంటాం. అట్లా కృష్ణ భక్తుడికి కృష్ణుడిగా దర్శనం ఇవ్వటం. వాయా గురువులకి ఇప్పుడు గురు భక్తుడు వచ్చారనుకోండి, వాళ్ళ గురువు గారు లాగా దర్శనం ఇవ్వటం, గురు గోలప్ స్వామిగా దర్శనం ఇవ్వటం, ఇవన్నీ ప్రత్యక్షంగా కొన్ని వందల వేల మంది సాయి భక్తులు అనుభవించి ఈయన కదా పరమాత్మ స్వరూపం, ఈ విశ్వమంతా ఈయనలోనే నడయాడుతున్నట్టు ఉన్నటువంటి అనుభూతిని పొంది వారు సాయిరామ్ అంటాం అనేది, సాయి కృష్ణ అని ఇట్లా చెప్పడం జరిగిందండి. ఈ మధ్య అనేక వివాదాల మధ్య బాబావారి భక్తులు చిక్కుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ బాబావారు ఎప్పుడు చిక్కుకోరు, ఎందుకంటే అవధూత ఆయన హిందువా, ముస్లిమా, ఆయన పుట్టుపూర్వత్రాలు ఏమిటి, అనేక ప్రశ్నలు తెరపైకి మరోసారి వచ్చాయి. మీరేం చెప్తారు? ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, అల్లా మాలిక్ హై అన్నారా, ఆయన హిందువా, ముస్లిం? వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే. సాయి సచ్చరిత్రలో ఎక్కడ సాయిబాబా నోటికుండా సబ్కా మాలిక్ ఏక్ అనే పదం లేదండి. ఇది చాలా మిస్కన్సెప్షన్. అంటే జనాల్లోకి వెళ్ళింది, అది అలవాట్లో వెళ్ళిన పదమే తప్ప సబ్కా మాలిక్ ఏక్ అనే పదం ఎక్కడా లేదు. సాయిబాబా ఎప్పుడు చెప్పినా కూడా అల్లాహ్ మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అని చెప్పేవారు సార్. అయితే ఇప్పుడు సాయిబాబా హిందువా, ముస్లిమా అంటే దీనికి సమాధానం చెప్పాలంటే మనకి సనాతనం అంటే ఏంటో తెలియకుండా సాయిబాబా అర్థం కారండి అసలు. ఇక్కడ ఒక నిమిషంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సనాతనం అనేది ఇప్పుడు తెలుగులో సనాతనము అంటే అర్థం ఏంటంటే, సనాతనం అనేది తెలుగు పదం కాదు. సనాతనము అనే దానికి మన తెలుగు అర్థం ఏంటంటే ఆది, మధ్య, అంతము లేనటువంటిది. అంటే కాల పరిమితికి లోబడి ఉండనటువంటిది, అంటే ఎప్పుడూ సత్యమై ఉండేటటువంటిది సనాతనము. ఈ సనాతనం కాల పరిమితిని దాటి ఉంటుంది మనకు అర్థమైంది. ఇంగ్లీష్లో బాగా అర్థం కావాలంటే మనం దీన్ని ఎటర్నల్ అంటాం. ఎటర్నల్, ఆల్ ది టైమ్, దట్ ఓన్లీ ప్రజెంట్స్. అది ఒక తెర, ఒక సముద్రం లాంటిది, దాంట్లో అలలు వచ్చిపోతూ ఉంటాయి. ఇది సనాతనం యొక్క అర్థం. ఇప్పుడు ఈ అలలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా హిందూ మతం, ఇస్లాం మతం, బౌద్ధ మతం, జైన మతం, ఈ మతాలన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి. అట్లా అలల్లా కదులుతూ, అంటే ఆ కాల పరిస్థితులు, దేశకాలమాన పరిస్థితులను బట్టి. ఇప్పుడు చూడండి, హిందూ అనేది ఇది సింధు ప్రాంతంలో నివసించే వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఒక పేరు. అది మతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ జియోగ్రఫికల్ ఐడెంటిటీ. అది హిందూ అనేది హిందూ అంతే. సింధు ప్రాంతంలోనూ హిందూ అన్నారు ఒక గుర్తింపు కోసం. అట్లా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం ఏమైంది అంటే జనరల్గా ఒక క్యూరియాసిటీ వస్తుంది ఏ మనిషికైనా సరే. అసలు నేను ఎవరు, నేను ఎందుకు చేస్తున్నా ఇవన్నీ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ ప్రశ్నలు అనేది సహజంగా మానవ మేధస్సున్న ఎవరికైనా ఒక సమయంలో వస్తాయి. ఏది ఇంత మనం బిజీగా ఉన్నా సరే.
కానీ ఆ రోజున ఋషులు అంటున్నాం, మనం ఋషులు అంటే ఎవరైతే సత్యాన్ని దర్శించారో వాళ్ళు ఋషులు అంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ విషయం పట్ల చాలా కూలంకషంగా వాళ్ళు చాలా ధ్యాన స్థితిలో దీనికోసం తప్పించారు. దాన్నే మనం తపస్సున్నాం. ఇట్లా వాళ్ళు దర్శించారు సత్యాన్ని. ఆ సత్యాన్ని దర్శించటమే అది అనంతమని, దానికి నామరూపములు ఉండవని, అదే ఈ చరాచర జగత్తు మొత్తానికి ఆధారమై ఉందని మనకి ఉపనిషత్తుల రూపంలో తెలియజేశారు. అది ఎక్కడ తెలియజేశారు అని ఒక ప్రశ్న వస్తుంది. మనకి 4 మహావాక్యాలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. ఇది అద్భుతమైనటువంటి దర్శనం. ఇది ఏమిటి ప్రజ్ఞానం అంటే? జ్ఞానం అంటే మనకు తెలుసు, అంటే తెలుసుకునేటువంటి శక్తి మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇది లిమిటెడ్. అంటే ప్రకృష్టమైంది, అంటే ది హయ్యెస్ట్ తెలుసుకోవటం. ఇది హయ్యెస్ట్ దాన్ని తెలుసుకో ప్రకృష్ట జ్ఞానం. ఈ ప్రజ్ఞానం అనేది బ్రహ్మ చాలా పెద్దది అని చెప్పారు. అట్లా చెప్తే మాకు అర్థం కాలేదండి. అది ఎట్లా ఉంటుంది? అది సత్యం. అంటే సత్యం అంటే ఏంటి? నిజాలు చెప్పడం కాదు, ఎప్పుడూ ఉండేటువంటిది సత్యం. అది ఎట్లా తెలుస్తుందండి? జ్ఞానము ద్వారా తెలుస్తుంది. జ్ఞానం ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది. సత్యం జ్ఞానం. అది ఎట్లా ఉంటుందండి? అనంతము. అది బ్రహ్మ పెద్దది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ ది లిమిటెడ్. అనంతం ఒకటి ఉంది, మనకు తెలియదు, ఋషులు దర్శించారు, మనకు కూడా తెలుస్తుంది ఆ మార్గంలో పోతే. రెస్ట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ లిమిటెడ్. ఇది తిరుగులేనటువంటి సిద్ధాంతం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ అనంతం అనే సముద్రం, ఈ సృష్టి అంతా కూడా లిమిటెడ్గా ఉంది. ఈ సముద్రంలో వచ్చే అలలు అనుకోండి. ఇప్పుడు మతములన్నీ కూడా దేశకాల మాన పరిస్థితులను బట్టి ఏర్పడిన ఆచార వ్యవహారాలు, అలవాట్లు, నమ్మకాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా మతంలోకి వచ్చేస్తాయండి. ఆబ్వియస్లీ కదా, ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో మతం ఉండదు, దేంట్లో అనంతంలో ఉండదు, అన్లిమిటెడ్లో ఉండదు. ఇంకా మనకు వాళ్ళకి ఇంగ్లీష్ బాగా అర్థం, లిమిటెడ్ అనుకోండి. అన్లిమిటెడ్ అనేది సత్యం, అది సనాతనం అన్లిమిటెడ్. దాని లోపల ఇవి ఉన్నాయి. దీంట్లో అది ఉందా? ఉన్నది. కానీ ఇది మాత్రమేనా? కాదు. ఇది అర్థమే చాలండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్ బట్ నాట్ ద హోల్. ఎగ్జాక్ట్లీ చేసుకుంటే సరిపోతుంది. ఆ సముద్రంలో అలలు ఉన్నాయి, అలని నేను సముద్రం అనలేను. ఈ మాత్రం కనీసం అవగాహన ఉంటే ఈ సాయిబాబా మీద వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్. సాయిబాబా ఎక్కడున్నారంటే అనంతంలో ఉన్నారు. కాబట్టి రాముడు, కృష్ణుడు, ఇస్లాం వాళ్ళు వస్తే ఇస్లామిక్గా అన్నీ ఆయనలో దర్శనం చేయగలిగినాయి అంటే ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ దట్ హీఈస్ దేర్. ఆ జ్ఞానంలో ఆయన ఒకటైపోయి ఉన్నారు. అందుకు ఆయన యొక్క విఖ్యాతి ఎవరు చేశారండి? ఎక్కడో మారుమూల కుగ్రామంలో. ప్రపంచమంతా ఈ రోజున సాయి భక్తులు అంటే అసలు సాయి భక్తుని ఇల్లు లేదంటే ఆశ్చర్యం. అంటే అంత మానవత్వంతో సరళంగా ఉండే ఒక జీవన విధానాన్ని ప్రబోధించారు కాబట్టి. ఎందుకంటే అందరికీ ఎన్ని నియమనిష్టలు పెట్టుకున్నా అంతిమంగా కావాల్సింది ప్రేమ, ఒక విధమైన ఆత్మీయత, అందరితో ఒక సౌభ్రాతృత్వంతో జీవించాలనే ఒక సింపుల్ మెసేజ్ ఇచ్చిన అవధూత ఆయన. మరి వారిని గురించి ఎందుకు ఇన్ని వివాదాలు ఇవాళ వచ్చాయన్నది పెద్ద ప్రశ్న. రెండోది, వివాదాల పరంగా ఎలా చూసినా కూడా దాంట్లో ఒక్కటే ప్రశ్న అండి. భారత రాజ్యాంగంలో దేవుడిని గురించి రిలీజియస్ ప్రిఫరెన్సెస్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్ టు ప్రే టు ఎనీ డైటీ ఆర్ టు బిలీవ్ ఆర్ నాట్ బిలీవ్ గురించి ఏం చెప్పబడింది ఆచార్య గారు? మనకి లౌకిక రాజ్యం అనేది బేసికల్గా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్. మన ఉద్దేశాలు, మన ఇష్టాలతో సంబంధం లేకుండా చూస్తే ఇది ఎందుకంటే మతం అంటేనే అభిమతం, అంటే మతి నుంచి పుట్టింది మతం అంటే నా ఇష్టము అని, నాకు ఇది ఇష్టం. నీ ఇష్టాన్ని కాదని హక్కు ఎవరికి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇది లౌకిక రాజ్యంగా. అందున మతం అంటేనే మనం చెప్పాము ఇది పరిమితం అని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్. నాకు ఇట్లా జీవించడం ఇష్టం, జీవించు. ఎంతవరకు? ఎదుటివాడికి ఇబ్బంది కలగనంత వరకు, నీ స్పేస్ ఎదుటివాడిని ఆక్యుపై చేయనంత వరకు. ఇది మనకు ఫండమెంటల్. మనిషి జీవించాలంటే అది కావాలండి. మరి ఈరోజు సాయి భక్తులు సాయి ఆలయాల మీద అభ్యంతరం రావడానికి ఎవరైనా ఎవరి స్పేస్ అయినా ఆక్యుపై చేస్తారా ప్రసాద్ గారు? సాయి భక్తుల వాళ్ళ విశాల హృదయం అండి. సాయి భక్తులు ఎక్కడా కూడా మీరు చూడండి, ఇన్ని మాటలు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నా ఒక్క సాయి భక్తుడైన వచ్చి ఒక పరుషమైనటువంటి మీరు ఎందుకంటున్నారని ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొందరు మాటలు వింటున్న అర్థమైంది, ఈ విమర్శించే వాళ్ళు కూడా సాయి భక్తులేట. వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారని ఇచ్చిన కారణం కూడా చాలా హాస్యాస్పదంగా. ఏమిటది? ఒక అతను చెప్తుంటే నేను విన్నా. నేను కూడా మొన్నటిదాకా సాయి భక్తునేనండి, ఆయన ఉంగరాలు పెట్టుకున్నాను, జేబులో ఫోటోలు పెట్టుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడేదో దిల్సుఖ్ నగర్లో ఏదో ఇది ఇస్లాం మతం అయినటువంటి దాన్ని నేర్పిస్తున్నారు అట్లా. అంటే అసలు పచ్చి అబద్ధం అది. అంటే ఎజెండా వేరే ఏదో ఉందండి. అది
ఇట్ ఈస్ నాట్ ది. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక వ్యక్తిని మనం సాయిబాబా భగవంతుడని, ఒక వ్యక్తి మామూలు వ్యక్తిని, అసలు ఒక వ్యక్తికి విలువే లేదని ఎట్లా చెప్తామండి? వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ మాట్లాడే తీరు, అంతే కదా, చూపించే ప్రభావం. అంతే. నీ యువర్ రిలేషన్షిప్ విత్ యూ యాజ్ వెల్ యాజ్ విత్ ది అదర్ పీపుల్, దిస్ విల్ డిసైడ్ హూ యు ఆర్. అంతే కదండి. ఒక మనిషి దీన్ని బట్టి మనం చూస్తాం. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, వీళ్ళెవరు పీఠాధిపతులు కాదు, వీళ్ళెవరు మత ప్రవక్తలు కానీ, ఆధ్యాత్మిక సాధన చేసిన వాళ్ళు కానీ, పండితులు కానీ, ఘనాపాటీలు కానీ, అసలు ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే నాకైతే కనిపిస్తుంది. మేబీ ఐఎమ్ మిస్సింగ్ ఇట్, ఐ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ ఐ కెన్ సీ, నేను చూడగలిగినంత వరకు చూస్తే వీళ్ళు గొప్ప సాధనలు చేసి, తర్వాత నేను విన్నది కూడా వీళ్ళు ఇంకో మతాల్లో కూడా వెళ్ళి వచ్చారని వాళ్ళే చెప్తున్నట్టుగా విన్నా మా మిత్రులు చెప్పడం వల్ల. మరి ఇంత వాలటైల్గా ఉన్న మైండ్ ఎట్లా డిసైడ్ చేస్తుంది? వాళ్ళు సీజన్కి ఆ దేవుడు అనమాట. ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ విల్ ఫైండ్ అవుట్. తెలుస్తుంది. ఆల్ దట్ అపార్ట్ ప్రసాద్ గారు, మనకి వివాదాలు కాకుండా యాక్చువల్గా మాట్లాడదాం. అయితే ఇప్పుడు మరి సాయిబాబా వారు ప్రబోధించిన విషయాలేంటి అంటే, ఏ సంప్రదాయాలు కొనసాగించాలని చెప్పారు. అలాగే ఇవాళ సాయి ఆలయాల్లో చాలా చోట్ల మనకి హోమాలు జరుగుతాయి. దాదాపు మనకు తెలిసిన, ఎందుకంటే మెజారిటీ భక్తులందరూ హిందువులే అంటే 90%. కాబట్టి అంటే వాళ్ళు ఇతర దైవాల్ని కొలుచుకుంటూ సాయిబాబాని కూడా కొలుచుకుంటారు చాలా మంది. కాబట్టి వాళ్ళకి హోమాలు, పారాయణాలు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు, చండీ హోమం చేస్తారు బ్రహ్మాండంగా. మన చింతపల్లిలో చేశారండి అద్భుతంగా. అక్కడ అసలు అక్కడ ఉన్న గోవులు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి అక్కడ సాయిబాబా మందిరాల్లో కనిపిస్తున్న మనకి నిజమైనటువంటిది వాళ్ళ సేవ. ఆ గోమాతల్ని రక్షించడం 500 గోవుల పైన ఉన్నాయి. మొన్న అసలు ఇసకేస్తే రాలేదండి 50,000 మంది సాయి భక్తుల దర్శనం కోసం జనవరి 1కి దిల్సుఖ్ నగర్ తీసుకోండి, దాదాపు 70,000-80,000 మంది. వాళ్ళ వల్ల పోలీసుల వల్ల కాల కంట్రోల్ చేయటం. ఏది లాగుతున్నది వీళ్ళందరినీ? ఇది అంటే ప్రేమ అండి. ప్రేమ శక్తి అనంతం. మీరు ఇంకా సనాతనం మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాము, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా దాన్ని ఒకసారి మా అనుభవంలో ఎట్లా ఉంటుందంటే, ప్రేమ అంటే ప్రేమకి మళ్ళీ డెఫినేషన్ తెలియాలి. నిస్వార్థం, దట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, దట్ ఫ్రాగ్నెన్స్ యూ కెనాట్ కుక్ ఇట్, ఇట్ కమ్స్ బై నేచర్ వెన్ సిచ్యువేషన్ ఇస్ సపోర్ట్. మనకు ఆ ఎన్వైర్మెంట్ ఉన్నప్పుడు అద్భుతం. అది బాబా దగ్గర చూశారు అందరూ. ఆ ప్రేమకి లోబడిపోయి వాళ్ళకి శాంతి, ఆవేదనలో ఉన్న మనసుకి ఏ సాధన ఏం లేకుండా సాయిబాబాని చూస్తే ఒక భరోసా, ఒక తల్లి, ఒక తండ్రి. ఒక విషయం చెప్పమంటారండి, మన ఆంధ్రదేశంలో ప్రపంచవ్యాప్తంగా స్త్రీమూర్తులు ఉన్నారు, సాయి భక్తులు. కోట్ల మందికి షిరిడి పుట్టినిల్లు. మీరు ఎంత ఆశ్చర్యం తెలుసా అండి, ఎంతమందో చెప్పారు నాకు, మా పుట్టినిల్లు అండి షిరిడి అని. ఏమి బంధం అండి ఏర్పరచుకున్నారు, దేంతో ఏర్పరచుకున్నారు? ప్రేమతో ఏర్పరచుకున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి ప్రేమని మించిన శక్తి జగత్తులో లేదండి. సాయిబాబా దగ్గరికి ఇంత కోట్ల మంది ఆకర్షితులు అవుతున్నారంటే ఒకే ఒక అద్భుతమైనటువంటి శక్తి, దాని పేరు ప్రేమ. సాయిబాబా ఏం బోధించారని అడుగుతున్నారు కదా, మానవత్వం. దాన్ని మించినటువంటి తత్వం ఇంకేం చెప్పండి. మరి దాన్ని అడ్డుకోవాల్సి, వ్యతిరేకించవలసిన అవసరమే లేని పరిస్థితుల్లో ఈ అభ్యంతరాలు ఏమిటన్నది చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నిజంగా అభ్యంతరాలు కూడా హాస్యాస్పదమేనండి. ఆ అభ్యంతరాల లిస్టు చూస్తే అది మనకి అర్థమవుతుంది. అది రెండోదండి, ఇప్పుడు సముద్రాన్ని మనం చేపెట్టి వెనక్కి నెట్టగలవా, సూర్యుడిని ఆపగలవా అరచేత్తో? ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే ఏంటంటే పాపం కొంచెం భక్తులు ఒక దాని మీద ఉన్నప్పుడు, బ్యాడ్గా విన్నప్పుడు బాధ కలగడం సహజం, అమాయక భక్తులు కాబట్టి. వీళ్ళు కొంచెం బాబాకి బాగా దగ్గరికి వెళ్ళిన అసలు లెక్క చేయండి, వాళ్ళు పట్టించుకోరు అసలు. అంతే కదా, అస్సలు పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ సాయిబాబా, నువ్వు వచ్చి చెప్పాలి వాళ్ళు సాయిబాబా ఏంటనేది అవసరం లేదు. దే కెన్ టీచ్ వాట్ సాయిబాబా ఇస్, దే నో వెరీ వెల్ వాట్ సాయిబాబా ఇస్. ఇంకొక చాలా గమనించవలసిన విషయం ప్రసాద్ గారు, మీకు కొంతమందికి బెదిరింపులు వచ్చాయి కూడా అని విన్నాను. అవునండి. మీరు ఎట్లా అంటే ఇదేదో మతోన్మాదంలాగా అనిపించింది. అంటే ఆ ఉన్మాదంలో మిమ్మల్ని బెదిరించారు. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాయిబాబా ఆలయానికి షిరిడి వెళ్ళిన ప్రముఖుల జాబితా ఒక్కసారి చెప్పగలరా? ఎవరు వెళ్ళలేదండి అసలు. ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి, మన దేశ ప్రధాని దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు బోలెడు సార్లు వెళ్ళారు. అబ్బో వెళ్ళారు ఖచ్చితంగా. బాబాకి పాదాలకి మొక్కి ఆశీర్వచనం తీసుకొని. ఏమండి, పెద్ద ప్రముఖులు అక్కర్లేదండి, ఇంత బుద్ధి ఉన్న కూడా తెలుస్తుంది సాయిబాబా భగవంతుడని. అది ఓకే. అంటే ఎవరైతే ఇప్పుడు మనం ఏదో కాపాడుతున్నాము అని అధికారికంగా తెరపైకి వచ్చి ఈ అజెండాని టేకప్ చేశారు, మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళు, వారిని కూడా వీళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తారా? నాకు ఒక సందేహం కలిగింది. అడగాలి వాళ్ళని, అడగాలి. వాళ్ళ దగ్గరికి మాట్లాడలేరండి. ఇప్పుడు అమాయకమైన సాయి భక్తుల మీద ఫోన్లు చేసి మాట్లాడచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మాట్లాడగలరు? అసలు ఇంకా కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యపోతారండి. వీళ్ళకి అర్థం కావటంలో అసలు మతానికి
మానవత్వానికి సత్యానికి వ్యత్యాసం ఏంటో తెలియదు. ఏదో మాట్లాడేస్తున్నాం. స్వామి వివేకానంద ఒక మాట అన్నారండి, వణికిపోతారు వీళ్ళందరూ కూడా. ఈ దేశం దేన్ని బాగు చేస్తుందో తెలుసా? హిందూ ఏది మెదడు, ఇస్లాం శరీరం కావాలి దేశానికి అన్నాడు ఆయన. ఎందుకన్నారు ఆ మాట? అది అవసరం. దృఢత్వం కావాలి, మేధస్సు కావాలి. హిందువుకు ఉన్నటువంటి మేధస్సు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి అసలు. ఎందుకంటే మనది చాలా విశాలమైనటువంటి ప్రేమతత్వానికి పెద్దపీట వేస్తుంది. ఏది? అద్వైతం. ఈ సత్య మార్గం అనేది అద్భుతమైనటువంటిది. ఈ జ్ఞానం లేకపోతే మానవ జీవితం యొక్క మనుగడే చాలా ప్రమాదం అండి. అందువల్ల అలా అని చెప్పి శరీరం బలహీనంగా ఉండకూడదు, దృఢంగా ఉండాలి. అంటే ఇస్లాం శరీరం, హైందవుని యొక్క బ్రెయిన్ ఈ దేశాన్ని రక్షిస్తుందని చెప్పారు. మరి స్వామి వివేకానంద తీసుకెళ్ళి పక్కన పడేద్దాం, ఎట్లా పడేస్తారు? ఇంకొకటి కూడా, ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏదో ఒక ఆధిపత్య పోరుతో వేలాది మందిని దారుణంగా అన్యం పుణ్యం తెలియని వాళ్ళ సంబంధం లేదండి. దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు దేశం మధ్య యుద్ధం జరిగితే కోట్ల మంది చచ్చిపోతారు. వాళ్ళకి ఎందుకు యుద్ధం జరుగుతుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇవి మతపరంగా కానీ ఆధిపత్య పోరు వల్ల కానీ జరిగేటువంటి ఎక్కువ శాతం మతపరంగా. అవును కదా. మతం పేరుతో జరిగినటువంటి మారణహోమం ఇంత అంత కాదు. కానీ ఇప్పుడు ఈరోజు సాయిబాబా చెప్పేది మానవత్వమే మతం అని చెప్తున్నప్పుడు ఇది ప్రపంచానికి, మానవ జాతికి శిరోధార్యం కాదా అని అడుగుతున్నారు. కావాలి. ఇది లేకపోతే బ్రతకలేరండి. మానవులు బ్రతకాలంటే ప్రతి మనిషి సాయిబాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు. నేను దేవుడిని చెప్పారండి సాయిబాబా వారు ఎప్పుడైనా? ఎవరు కూడా నేను దేవుడిని చెప్పరని చెప్పినా నమ్మరు. ఇప్పుడు రాముడిని మీరు దేవుడు అంటే నేను దేవుడు కాదని చెప్పారు, అయినా సరే పూజ చేస్తున్నాను. ఎందుకని? చెప్పినంత మాత్రాన ఎవరు, చెప్పకపోతే కాకుండా పోరు. దైవం అవునా కాదా అని ఎట్లా తెలుస్తుందంటే వారి యొక్క చర్యల వల్ల తెలుస్తుంది. చర్యలు, వారి అనుభవాలు, భక్తుల అనుభవాలు. ఆబ్వియస్లీ అవునండి, అవును. మీరు చాప్టర్ 3 చాలామందికి డౌట్ వస్తూ ఉంది కదా, సాయిబాబా అనే అసలు సిసలైనటువంటి భగవంతుడు అండి. ఆయన చాప్టర్ 3 తీసి చదవండి మహాశయ గారా. అందరూ కూడా చాలామంది సాయి భక్తులు కూడా కొంతమంది అంటున్నారు, సాయిబాబా దైవం ఎక్కడున్నారండి, బాబా గురువు కదా. నువ్వెందుకు నిర్ణయిస్తావు? సచ్చరిత్ర చదువు, అన్బయాస్డ్గా చదువు. సచ్చరిత్రలో క్లియర్గా రాసింది 3rd చాప్టర్లో బాబా స్వయంగా మాట్లాడిన మాటలని చెప్పి కొటేషన్స్తో ఉంది. మీకు కావాలంటే నేను పుస్తకం కూడా చదువు కూడా వినిపిస్తా, 2 లైన్లు. బాబా ఏం చెప్తారంటే దాంట్లో, మీరు ఎక్కడున్నా సరే నేను మిమ్మల్ని గమనిస్తూ ఉంటానని మీరు గుర్తుపెట్టుకోండి. నా స్థానం మీ హృదయంలో, ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను అని సాయిబాబా చెప్పినటువంటి పలుకులు మనకు కనిపిస్తాయి. ఇది భగవంతుడి లక్షణం కాదా? ఆయన యొక్క సర్వాంతర్యామిత్వం ప్రతి భక్తుడు అనుభవించిన తర్వాతే సాయిబాబాను పూజ చేస్తాడండి. ఆయన కూడా ఒక విధంగా చూస్తే హీఈస్ అ పార్ట్ బట్ నాట్ ద హోల్ అని అనొచ్చా? నో, హీఈస్ హోల్. నేను దీనికి చక్కని ఒక వివరణ ఇస్తాను. సాయిబాబా నేను కూడా ఒక సందర్భంలో చాలా ఆలోచించానండి. ఏంటి ఇందరు పూజిస్తున్నారు, నేను పూజిస్తున్నానా? హౌ డు యూ నో వాట్ ఈజ్ సాయిబాబా? నా గురించి ఇప్పుడు మన గురించి మనకే తెలియనప్పుడు సాయిబాబా ఎట్లా తెలుస్తా అండి? ఇది ఒక కండిషన్, ఇది తెలియరు. అన్లెస్ యూ అండర్స్టాండ్ హూ యూ ఆర్ కంప్లీట్లీ, యూ విల్ నెవర్ నో వాట్ సాయిబాబా ఇస్. అది నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సాయిబాబా ఈ సత్యం అని చెప్తున్నాం కదండి, సనాతనం, దాంతో ఏకాత్మం భావం పొందినటువంటి మహనీయుడు. దీనికి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. ఏమిటంటారంటే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటే దాని తెలుగులో అర్థం ఏంటంటే, బ్రహ్మను ఎవడు తెలుసుకుంటున్నాడో, అంటే తనను తాను ఎవరు తెలుసుకుంటున్నాడో వాడే బ్రహ్మము, అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది. ఈ సింపుల్ ఈక్వేషన్స్ అండి. ఇవి మన గురువుల దగ్గర నేర్చుకుని మనం సత్య మార్గంలో సంచరించి మన ఉద్దేశం చక్కగా ఉంటే అదే సనాతనం. అదే సనాతనం, సత్యమే సనాతనం. అందుకోసం నేను ఏమంటానంటే, సాయిబాబాని అసలు శిష్యులైన 16 అణాల సత్య సనాతనుడు. ఆయన్ని మించిన సనాతనం మనకు ఎక్కడ కనిపించదు. ఎందుకో చెప్పమంటారా? అనంతంలో మీకు లిమిట్స్ లేవండి, అనంతంలో మీకు పార్ట్స్ లేవు. సాయిబాబా దగ్గర గోడలు లేవు, ఏ గోడలు లేవు. అది ప్రశాంతము, గంభీరము, ఆనందము, అది అద్వైతం. ఇది సాయిబాబా, ఆయన విరాట్ స్వరూపం అండి అది. అందుకని ఆ స్వరూపం చూస్తే ఏ న్యూసెన్స్ గోలా ఉండదని హాయిగా మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఈ సమాజానికి ఎంతో మేలు ఎందుకంటే సాయి మందిరాలు చేసే సేవ చూడండి అసలు ఎంత చేస్తాయో. ఎంతమందికి భోజనాలైనా, వాళ్ళకి ఈ మెడికల్ క్యాంప్స్ అయినా ఎన్ని రకాలైనటువంటి సేవలు చేస్తాయో. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతున్నాయి? ఆయన చెప్పినటువంటి మానవత్వమే కదా, ఆయన చెప్పినటువంటి ప్రేమతత్వమే కదా. దీన్ని ఎవరు ద్వేషిస్తారు ఆలోచించండి. మంచిని ఎవరు ద్వేషిస్తారు చెప్పండి. ఇక వాళ్ళు నిర్ణయించుకోవాలి. రెండవది, ఏదో పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి పడదన్నట్ట పాతకాల సామెత. పిల్లి శాపం పెడుతున్నా ఉట్టి తెగిపోవాలి, ఎందుకంటే కింద పడితే పెరుగు తిందామని. అది ఉట్టి తెగదు, దీని గోలు తిందే తప్ప సాయిబాబాని అడ్డుకోవటం. అసలు సాయిబాబా దగ్గర రావటానికి ఎన్నో కోట్ల జన్మల సుకృతం ఉండాలండి. ఒక మహనీయుడి యొక్క పాద పద్మాల చెంత చేరాలంటే అంత తేలికైన విషయం చెప్పండి. అంత ఇదే. ఇంకోటి, సచ్చరిత్ర చదివా
అరే నాయన, సచ్చరిత్ర చందమామ పుస్తకం కాదు. సచ్చరిత్ర ఒక గంభీరమైన అనంతతత్వాన్ని సూచన చేస్తుందండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, చాలామంది అడుగుతున్నారు, ఏమంటే ఏం పుస్తకం, ఏమంటే పుస్తకాల్లో పరబ్రహ్మం తెలియదు. కైండ్లీ అండర్స్టాండ్ దిస్. డోంట్ లుక్ ఫర్ ఈ ఎటర్నిటీని బుక్స్లో ఎట్లా చూస్తారండి? బుక్ పరిమితం కదా. పరిమితమైన మనిషి వ్యక్తులకి మెదడులకి ఏదో ఒకటి ఆ రూల్ బుక్ అవసరం. అది బిగినింగ్. కానీ సనాతనుడు అనంగానే శోధించే తత్వం ఉన్నవాడే సనాతనుడు. ఎగ్జాక్ట్లీ. తనకి తను సత్యం తెలుసుకునేవాడే సనాతనుడు. ఇది మనం ఒప్పుకోవాలి. దట్ ఈస్ అ బిగినింగ్ అంటున్నా నేను. మీరు పుస్తకం ద్వారా తెలుసుకుని ఖచ్చితంగా తర్వాత యూ మస్ట్ గో బియాండ్ దట్. పుస్తకం చదివి తరించిన వాళ్ళు ఒక్క పేరు చెప్పండి మేడం, లేరు. ఇది బిగినింగ్ నేను అంటున్నా. ఐఎమ్ నాట్ డినయింగ్ బుక్స్ అండి. బుక్ ఈజ్ లైక్ ఏ బిగినింగ్ థింగ్, ఏబిసిడి. మీరు చదువుకున్నారు, చదివిన తర్వాత అస్సలైన బుక్ ఏంటి తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఒరిజినల్ అన్టచ్డ్ సేక్రెడ్ బుక్ ఒక్కటే ఉందండి, దట్స్ యూ. ఇఫ్ యూ రియల్లీ రీడ్ యువర్ సెల్ఫ్, know yourself, you will reach, understand what Sai Baba is. అంతేగాని నా బతికే నాకు తెలీదు, ఏదో చందమా పుస్తకంలో చదివి అక్కడ ముక్క ముక్కడ. దట్స్ పుస్తకం ఎప్పుడు కూడా అండి. ఆయన ఏం చెప్తారంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్ననే సేవయ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నతత్వదర్శన. అంటే జ్ఞానం నువ్వు చదువుకుంటే రాదు నాన్న. జ్ఞానిని తత్వదర్శులైన వాళ్ళ దగ్గర నుంచి ప్రణిపాతం, సాష్టాంగ ప్రణామం చేసి, వాళ్ళకి తెలుసా తెలియదా అనేటువంటి సంకుచితమైన బుద్ధితో కాకుండా తెలుసుకోవాలనేటువంటి బుద్ధితో నువ్వు కనుక వారిని ఆశ్రయిస్తే ఆ తత్వాన్ని దర్శించిన వాళ్ళు నీకు మార్గం చూపిస్తారని కృష్ణుడు చెప్పాడు. ఆ కృష్ణ శ్లోకానికే సాయిబాబా అర్థాన్ని అద్భుతంగా చెప్పారండి. క్షమించాలి ప్రసాద్ గారు, మిమ్మల్ని ఈ సదరు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని హెచ్చరించారో, మిమ్మల్ని జై శ్రీరామ్ అనమన్నారు కదా, అనకూడదని ఏమన్నా బాబా వారు చెప్పారా? మీరు అనకూడదని ఏమన్నా నిర్ణయించుకున్నారా? అలాంటిది ఏమన్నా ఉందా? అసలు నిజమైన హిందూ అంటే ఎవరో తెలుసా అండి? సాయిబాబాని అర్థం చేసుకున్నవాడు నిజమైన హిందూ. ఎందుకంటే సనాతనం అండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్, సాయిబాబానే సనాతనుడు, దాని లోపల రాముడు, కృష్ణుడు. మీకు జై అన్నమన్నా అంట, ఎందుకంటే మీరు భగవంతుడే. నాకు ఎవరిని చేయను? ఈ లైట్కి జై అంటావు, ఎందుకంటే కాంతి ఇస్తుంది. మన ధర్మం అండి, సనాతన ధర్మం అది. నీళ్ళకి జై అంటావు, నీళ్ళు లేకపోతే. ప్రతి దాంట్లో భగవంతుని చూసేటువంటి తత్వం నిజమైనటువంటి సనాతన ధర్మం అండి. కాకపోతే కొందరు పొరపాటు పడుతున్నారు అనిపిస్తుంది. సనాతనం లేబుల్ వేసుకొని అదేదో నాతంగా ఉంది, అది సనాతనం అయితే కాదు. చాలా సుస్పష్టంగా చెప్పారు ప్రసాద్ గారు. అయితే భక్తులందరికీ అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు కొంత భక్తి, కొంత నమ్మకం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అపారమైన భక్తి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సాయే జీవితం అని జీవించేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల, ఎందుకంటే సాయి తత్వాన్ని తెలుసుకుని శోధిస్తున్న వాళ్ళు అటు ఇటు కూడా ఉంటారు. అంటే బేసికలీ గుడికి వెళ్తారు, సాయిబాబా గుడికి వెళ్తారు, రామచంద్రుని ఆలయానికి వెళ్తారు. అలా చాలామంది, అందరూ అన్ని విధాలా నాకు కావాలి, నా సంస్కృతిలో భాగం అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు వారందరికీ ఏం చెప్తారు? ఈ జరుగుతున్న పరిణామాలను చూసి ఎక్కడా కూడా చెలించకుండా, నొచ్చుకోకుండా. అంటే ఒకటండి, ఇప్పుడు చెలించకుండా నొచ్చుకోకుండా అంటే మనం దాన్ని ఆపలేం. అది ఎందుకు వస్తుంది మనం చెలించడం, నొచ్చుకోవటం అంటే మనకి సాయిబాబా అంటే పూర్తిగా తెలియదండి. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా మన సుమన్ టీవీ ద్వారా. ఇప్పుడు వాళ్ళకి తెలియక సాయిబాబాని తప్పుగా మాట్లాడుతున్నారు. సాయిబాబాని ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా కొంత సాయిబాబా అవగాహనలో లోపం ఉన్నది. ఇదంతా ప్యూర్ అని చెప్పడం లేదు. అందుకని కబీర్ దాస్ ఇద్దరిని తిట్టాడు. అట్లాగే సాయిబాబా తత్వాన్ని తెలియాలంటేనండి, అంటే ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ సాయిబాబా తత్వాన్ని మొత్తం మోసలాగా చేసి ఒక 30 సూత్రాల్లో దాన్ని నిబిడీకృతం చేయడం జరిగింది. సాయిబాబాని దేనికి కూడా అసోసియేట్ చేయడానికి లేదు. ఇది ఫండమెంటలిజం అండి. మీరు సాయిబాబా ఫలానా అంటే సాయిబాబా తత్వం ఎగిరిపోయింది. ఇది బియాండ్ ఐడెంటిఫికేషన్, బియాండ్ హిందూ, బియాండ్ ముస్లిం, అన్లిమిటెడ్ కెనాట్ బి అసోసియేటెడ్ విత్ ఎనీవన్. ఆల్ థింగ్స్ విల్ అసోసియేటెడ్ విత్ ది సనాతనం. ఇది పూర్తిగా తెలియాలంటే దీని మీద చక్కగా ఒక 31 సూత్రాలతో మన ఛానల్లోనే ఈ సాయిబాబా సత్య సనాతనం అనేటువంటిది రాయబడింది. దట్ ఈస్ ద ఫైనల్ అండి. దానికి ఒకటి కలపడం కానీ తగ్గించడం, ఎందుకంటే కంప్లీట్గా చాలామంది దీనిలో ఈ సందర్భంగా చెప్తారు. చాలామంది ఏమంటారంటే మాకు సాయిబాబా ఒకరుంటే చాలు, మిగతా దేవీ దేవతలతో మాకు పని లేదండి. చాలా తప్పు. ఇది సాయిబాబా తత్వానికి వ్యతిరేకం. వీళ్ళు సాయి సచ్చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల ప్రమాదాలు వస్తున్నాయండి. ఇదేం పోటీ కాదు కదండి. కాదు, సాయిబాబా చెప్పారు ప్రత్యేకించి, మీ గృహమునందు ఏ ఏ ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవి మీరు పాటించాల్సిందే. ఇప్పుడు ఒక ముస్లిం వచ్చాడు సాయిబాబా దగ్గరికి, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు? అవి చెయ్యి. ఒక హిందూ వెళ్ళాడు, నాన్న నువ్వేం చేస్తావు? సంధ్యావందనం చేస్తావు, చెయ్యి. మీ నాన్న కొంతమంది మర్చిపోయారు,
వాళ్ళ నాన్న పండరి విఠల్ని పూజ చేస్తుంటే అతను అవన్నీ పక్కకు వదిలేశాడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు బాబా దగ్గరికి వస్తే బాబా అంటారు, వీళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు, వీళ్ళ నాన్న చక్కగా నిత్యం పూజ చేశాడు పండరి నాథుడి యొక్క సేవ, ఇతను మర్చిపోయాడు, ఇతని గుర్తు చేయడం కోసమే నేను పిలిపించాను నాన్న, రేపటి నుంచి నువ్వు చక్కగా పండరి నాథుడిని చేయమని చెప్పారు. కానీ ఇదండి సనాతనం అంటే. మీరు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గాన్ని అనుసరిస్తూ అనంతతత్వానికి వెళ్ళు. ఎందుకంటే ఈ మతాల యొక్క సారం కూడా ఇదేనండి. మతాలన్నీ ఎందుకు ఏర్పరచబడ్డాయంటే ఒక విధి విధానం ద్వారా వెళుతూ 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 దాన్ని చక్కగా ఆ మార్గాలన్నీ కూడా అనంతంలో కలవాలి. కలవకపోతే ప్రమాదం. అది ఆ కలవటం కోసమే వీళ్ళు ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి అవి మార్చుకుంటూ చేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు? దానికి అలైన్మెంట్ కోసం, అనంతతత్వానికి అలైన్మెంట్ కోసం. అవును, అంతే కదా. ఆ మతం ఎప్పుడైతే అనంతతత్వానికి దూరం అయిందో అది ప్రమాదం, అది మతం కాదు. సుశాస్త్రి గారు ఎప్పుడో రాశారు, వినే ఉంటారు మీరు పాట. మీరు మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు, సూపర్. నారాయణ నారాయణ అల్లా అల్లా, వావ్. మా పాలిటి తండ్రి నీ పిల్లల మేమెల్లా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. వేషాలు ద్వేషాలు చెప్పేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే, మతం వద్దు గీతం వద్దు మారణ హోమం వద్దు అని పెట్టారు. సాయిబాబా తరచుగా అల్లా మాలిక్ అన్నారు కదా, ఆయన ముస్లిం కాకుండా ఎలా అవుతారు అనేటువంటి చాలా ప్రధాన. కాబట్టి ఆయన ముస్లిం కాబట్టి ఒక అన్య దేశస్థుడో అన్య మతస్థుడో అని, ఇది ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన మన సంప్రదాయం మన సంస్కృతి ఈ నేలకి చెందింది కాదు అనే ఒక భావన అయితే ఉంది. అది చాలా తప్పు అండి. అసలు యాక్చువల్గా సాయి సచ్చరిత్ర చదవాలి. అందుకోసమే చాప్టర్ 27 సాయి సచ్చరిత్ర పత్తినారాయణరావు గారు రాసింది, అదే ఒరిజినల్లో కూడా ఉంది. ఇదే చాప్టర్ 27లో ఒక సంఘటన జరుగుతుంది సాయిబాబా దగ్గర. ఇది చాలా చాలా అవసరం మన సాయి భక్తులందరికీ. అక్కడ రామదాసి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఆయన చాలా శిష్టాచార సంపన్నుడు. ఆ రామదాస్ చక్కగా స్నానం చేసి సంధ్యవార్చుకొని త్రిపురం పెట్టుకొని బాబా దగ్గరికి వచ్చి, ఆయన సాక్షాత్తు పరమాత్మ కాబట్టి ఆయన దగ్గర పారాయణ చేసేవాడు, విష్ణు సహస్రనామం ఇవన్నీ పారాయణ చేసేవాడు. ఈ పుస్తకాలను తెచ్చి పెట్టుకున్నాడు. పొద్దునే బాబా పైన కూర్చున్నారు, ఆయన కింద కూర్చున్నారు. ఈ శ్యామ అందరికి తెలిసినటువంటి భక్తుడే, ఆయన కూడా ఉన్నాడు. బాబా అన్నారు, నాకు కాస్త కడుపులో నొప్పిగా ఉంది, సోనాముఖి తీసుకురమ్మని చెప్పి ఈ డాక్టర్ ఇతను ఎవరు రామదాసిని పంపిస్తారు. రామదాస్ సరే బాబా చెప్పారు కదా అని వెళ్తాడు. తను చేసుకున్న అనుష్ఠానం ఆపేసి వెళ్ళంగానే బాబా స్వయంగా పైనుంచి దిగొచ్చి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి, ఇది సాయిబాబా తత్వం. బాబా దిగొచ్చి మెట్ల మీద నుంచి ఆయన పుస్తకాల నుంచి ఒక విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుంటారు. తీసుకొని శ్యామ ఇట్రా, ఇదిగో నీకు ఇస్తున్న పుస్తకం నువ్వు చదువుకో అంటారు. శ్యామ అన్నాడు, మీకు దండం స్వామి. ఆ రామదాస్ అసలే కోపిష్టి, ఈ పుస్తకం కాజేయటానికి నేనే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనని బయటికి పంపించానంటాడు. నాకు అసలు సంస్కృతం రాదు, నేనేం చేస్తాను ఈ విష్ణు సహస్రనామంతో, నాకొద్దు మీకు దండం పెడతాను అక్కడ పెట్టేయండి అంటాడు. అప్పుడు బాబా అన్న మాటలు చాలా గొప్పవండి. అప్పుడు బాబా అంటారు, శ్యామ నువ్వు చాలా పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, అసలు ఈ పుస్తకం యొక్క గొప్పతనం తెలుసా? ఏ పుస్తకం? విష్ణు సహస్రనామం. ఈ పుస్తకం యొక్క గొప్పతనం తెలుసా? నాకు ఒకసారి గుండె దడదడలాడి ప్రాణం పోయేంత పరిస్థితి అయింది. అప్పుడు ఈ విష్ణు సహస్రనామాన్ని నా గుండెల మీద పెట్టుకుంటే, జాగ్రత్తగా ఉండి, సాక్షాత్తు అల్లాయే వచ్చి నా ఈ బాధను తీసినట్టుగా ఉపశమనం పొందాను, నేను బ్రతికి బట్టగట్టాను శ్యామ, ఇది చాలా గొప్పది, దీన్ని జాగ్రత్తగా పదిలిపరుచుకో అని ఇచ్చారు. ఇంకా ఆలోచించమనండి, సాయిబాబా గురించి మాట్లాడేవాడిని. ఆయన అల్లాని ఎవరిని అంటున్నారో గుర్తు చేసుకోమనండి. అక్కడ అల్లా అంటే ప్యూర్గా దైవం అండి. ఇప్పుడు మీకు అన్ని డీకోడ్ అయిపోతాయి. అల్లా మాలిక్ అంటే దైవము యజమాని అని. కానీ భాష పరంగా ఆ పదం రావడం వల్ల ఇస్లాంకి పొరపాటు పడుతున్నారండి. ఎందుకంటే ఈ అల్లా అనేది ప్రీ ఇస్లామిక్ వర్డ్ అండి. అల్లా అనేది అరబిక్ వర్డ్. అరబ్లో అల్లా అంటారు, పర్షియన్లో ఖుదా అంటారు, తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. ఇది లింగ్విస్టిక్, నాట్ రిలీజియస్. ఆ సనాతనమైన యూనివర్సల్ కాన్షియస్నెస్ని మీరు ఎట్లా ఏ లాంగ్వేజ్ అన్నా వాడండి. లాంగ్వేజ్కి తత్వానికి ఏంటి సంబంధం చెప్పండి? ఇటు భాష ఇది. కాబట్టి సాయిబాబా చెప్పింది మత సంబంధమైంది కాదు. అయితే మరి అల్లా అని ఎందుకని అనాలండి? సనాతనం అనొచ్చు కదా. ఎందుకంటే మనకి హిందూ దేవీ దేవతల అనంతతత్వాన్ని డిక్లేర్ చేసే వర్డ్లు ఏముంది చెప్పండి? ఆత్మ అని చెప్పాలి. కొంతమంది ఆత్మ మాలిక్ అని అంటారు. బాబా ఏం చెప్పాలో మనం డిసైడ్ చేయలేం కదా. ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి సాయిబాబా చెప్పినటువంటిది అదే అని చాలా సందర్భాల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటే ఒక్క విషయం అండి, సాయిబాబాని 100% ఇస్లాంకి 1% కూడా మీరు సంబంధం చేయలేరు. ఇది బాగా గమనించాలి. ఎందుకంటే ఇస్లాం కోర్ కాంపోనెంట్ ఒకటి ఉందండి, వాళ్ళు అల్లా తప్ప ఇంకొక దేవుణ్ణి ఒప్పుకోరు. అవును. ఏమండి మరి ఆయన దైవ స్వరూపులను ఆయన ఎందుకు చెప్పుకుంటారు? ఇంకొక మాట, అల్లా తప్ప ఇంకొక దైవం లేదు వారికి. మహమ్మద్ ప్రవక్త చివరి మసాయ వాళ్ళకి విగ్రహారాధన స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ నిషిద్ధం కదా. ఇక్కడ చూసుకోండి, సాయిబాబా శ్యామాకి విఘ్నేశ్వరుని ఇచ్చి పూజ చేసుకోమని చెప్పారు, మేఘశ్యాముడికి శివలింగాన్ని ఇచ్చి పూజ చేయమని చెప్పారు, త్రిశూలం గీయమని చెప్పారు, భావార్థ రామాయణం, జ్ఞానేశ్వరి, తర్వాత అనేక మత గ్రంథాలు, గురుచరిత్ర, విష్ణు సహస్రనామం అంతా ఒక్కటే అని చెప్పినా ఇవన్నీ చదివించారు కదండి. ఎందుకు చేశారు చెప్పంటారు? ఇక్కడ అక్కడికి ఎవరు వస్తే అని చెప్పారండి. శ్యామ హిందువు, విఘ్నేశ్వరుని పూజ చేసుకోమన్నారు. మేఘశ్యాముడు విపరీతమైనటువంటి శివభక్తుడు, చక్కగా శివుడిని పూజ చేసుకోమన్నారు. ఇది యూనివర్సల్ అండి, గుర్తుపెట్టు. చాలా అంతేగాని అల్లా అనగానే మనం ఒక మతానికి ఎప్పుడు వేయకూడదు. ఒక్కటండి, మీరు సముద్రాన్ని తీసుకొచ్చి అలలో ఇమ్మడ్చాలనే ప్రయత్నం ఎప్పటికీ సఫలం కాదు. కళ్ళు తెరవండి, అర్థం చేసుకోండి పరమాత్మని, మీ జీవితాలను ధన్యం చేసుకోండి. ఆచార్య ప్రసాద్ గారు చాలా వివరంగా చెప్పారు, ఫ్యాక్చువల్గా చెప్పారు. కొన్ని నిజంగానే వచ్చే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి చాలామంది సందేహాలని తేటతెల్లం చేశారు. ధన్యవాదాలు, మీకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. జై సాయినాథ్.